వచనము నుండి ఆయన స్వరం ఎలా ఉంటుంది, ఆయన స్వరూప దర్శనం ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూసినప్పుడు ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉనిని పోలినవై హిమమంతా ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఇక్కడ ప్రభు యొక్క స్వరూప దర్శనాన్ని యోహాను భక్తుడు చూస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు దానిని లిఖింప చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంత అద్భుతమైన సన్నివేశము యోహాను భక్తునికి దొరికింది. యోహాను భక్తుడు ఆ ప్రభు యొక్క ప్రత్యక్షతను చూసి మూర్ఛిల్లిపోతున్నాడు, మహిమను చూడలేక. అక్కడ ఇంత గొప్ప దేవుని గూర్చి ప్రకటన గ్రంథం 1:8 ఆయన ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు ఉండబోతున్నాడు అనే సంగతి అల్ఫా ఒమేగా నేనే అని తానే చెప్పుకున్నాడు. సర్వాధికారి అయిన ప్రభువు అగు దేవుడే సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన గురించి ఆయనే వివరించుకున్నారు. యెషయా గ్రంథము 46:9 చూసినప్పుడు చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నేనే, మరి ఏ దేవుడునూ లేడు, నన్ను పోలినవాడు ఎవడునూ లేడు అని చెప్పి ఉన్నాడు. యెషయా భక్తుని ద్వారా ప్రవచనం. 46వ అధ్యాయము యెషయా గ్రంథము 10వ వచనములో నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చదను అనియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియచేయచూ ఉన్నాను. ఆది నుండే జరగబోయే వాటిని ప్రవచన గ్రంథము, ఈ భక్తుల ద్వారా ప్రవచనాలన్నీ కూడా ఎవరు తెలియచేశారు? నేనే. ఆది నుండి నేనే నా చిత్తమంతా, అంటే నా ప్రణాళిక అంతా నెరవేర్చుదును అని, నెరవేర్చుకొనేదను అనియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియచేయచూ ఉన్నాను. పూర్వకాలం నుండి నేనే. హల్లెలూయా.